మీకు పోస్ట్ వచ్చి మిమ్మల్ని ఒక మినిస్టర్గా చూసుకుంటాము అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అద్దెకి దగ్గరికి కనీసం సముచిత స్థానం ఈసారి దొరుకుద్దా లేదా అనేది రకరకాల విమర్శలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి మీరు ఈ ఫైనల్ ఏమనుకుంటున్నారు అసలు? పార్టీ ఏది నిర్ణయిస్తే దాయకరట్టు నడుచుకుంటాడు అంతే. ఏ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ పార్టీ ఏది ఇస్తే అది పార్టీ నిర్ణయం శిరోధార్యంగా ఉంటాం. అన్నిటికంటే ఎక్కువ ఈ సందర్భంలో మరింత ప్రభుత్వానికి కూడా దన్నుగా ఉండాల్సిన పరిస్థితిలో ఇస్తారనే అవకాశం ఎక్కువ ఉంది, ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే మీకు ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయ్యే విషయంలో కట్ చేస్తే మందుల శామ్యాల్ గారికి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు? ఫీల్ అయ్యేది ఏముంది, అప్పుడు సింపుల్గా ఆ రోజు రాత్రి పెట్టినాయి కదా, ఇమీడియట్గా పార్టీ అభ్యర్థి ఎవరు పెడితే వాళ్ళని గెలిపిస్తామని చెప్పినాం కదా. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ తెర మీదకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మారిస్తే కూడా పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు అని అనుకున్నాం. సో ఇది సందర్భం మంచి పాజిటివ్గా ఉంటుందనే ఆలోచనతోనే ఉన్నాం. సంప్రదింపులు జరుగుతున్నారా? నేనేం సంప్రదింపులేదు, అడగడం అయితే అందరిని అడగడం అనేది మన విధి. ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, మేబీ ఎప్పుడైతే అప్పుడు. ఓకే, సో ఈసారి నమ్మకం ఉందా? అదే చెప్పండి. నమ్మకం ఎప్పుడు ఉంటుంది, నమ్మకం లేకుండా ఏ పని ఉండదు. పార్టీ అంటే నమ్మకం ఉండబట్టే పదవుల కన్నా పార్టీ ముఖ్యమనే ఉద్దేశంతోనే పార్టీతో సైలవుతున్న పరిస్థితి. 2014 నుంచి విపరీతమైనటువంటి పోరాటం చేస్తారు కాంగ్రెస్ పార్టీలో ఉండి, కానీ ఇంతవరకు మీకు ఆ సముచిత స్థానం దొరకలేదు. ఎలా ఫీల్ అవుతుంది? వస్తుంది, డెఫినెట్గా వస్తుంది ఎప్పటికైనా. ఇప్పుడు ఫ్యూచర్ అంతా మాదే కదా బ్రదర్, ఎప్పుడైనా కూడా. ఇప్పుడు చాలా మంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించారు, మనకు నెక్స్ట్ లెవెల్లో మనకు కల్పిస్తారు. చూసుకుంటే తిన్మర్ మలన్ ఇష్యూ, ఆయనకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, బయటికి పంపించారు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ అనేక రకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. ప్రశ్నించే హక్కు ఆయనకున్నది, ప్రశ్నించమనండి అంతే. మిగతా అది వారి స్వేచ్ఛ, నేను కాదనే హక్కు నాకు లేదు. మీ పార్టీలో ఉండి చేశారు కదా. మా పార్టీలో ఇప్పుడు లేరు కదా. సో ఆ పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ దాని మీద స్పందిస్తుంది, పార్టీ లైన్ ప్రకారమే ఉంటుంది తప్పితే వారి మీద మేమేం ఎక్కువగా స్పందించాల్సిన పరిస్థితి రాదు. ఎందుకంటే